హలో అండ్ వెల్కమ్ బ్యాక్ ఆల్ ద డిఎస్సి ఆస్పిరెంట్స్. ఈరోజు మనకు మెరిట్ లిస్ట్ రాబోతుంది అఫీషియల్ వెబ్సైట్లో. నిన్న కూడా మీరు చూసే ఉంటారు, డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు నిన్న ప్రెస్ నోట్ వదలడం జరిగింది. దాంతోపాటు ఈరోజు కూడా ఒక న్యూస్ పేపర్లో కూడా ఆర్టికల్ రావడం జరిగింది. మనకు నారా లోకేష్ గారు కూడా ఈరోజు మెరిట్ లిస్ట్ విడుదల చేయబోతున్నారని. సో ఈరోజు 200% మనకు మెరిట్ లిస్ట్ రాబోతుంది. సో దీని ద్వారా మనకు క్లారిటీ వచ్చేస్తుంది. మనకు జాబ్ ఎవరికైతే వస్తుందో, ఎవరికైతే కోల్పోతున్నారు జాబ్, అది కూడా మనకు క్లారిటీ తెలిసిపోతుంది. అఫీషియల్ సెలక్షన్ లిస్ట్ వచ్చే లోపలే మనకు ఈరోజే మన క్లారిటీ 99.9% వచ్చేస్తుందండి. సో మెరిట్ లిస్ట్ అంటే మనందరూ తెలిసిన విషయమే. మొదటి ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ వరకు మన జిల్లాలో, మన సబ్జెక్ట్లో, మన కేటగిరీలో అన్ని డీటెయిల్స్ కూడా మనకు ఒకే ఫైల్లో మనమే చూసుకోవచ్చు. ఇంకా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కట్ ఆఫ్ గురించి. సో ఇన్ని రోజులు వచ్చిన కట్ ఆఫ్లో, ఆ గ్రూప్లో, ఈ గ్రూప్లో, సో ఎక్కడ వచ్చిన గురించి ఇప్పుడు ఈరోజు మనకు మొత్తం క్లియర్ అయిపోతుంది. అది కరెక్టా లేదా, జెన్యునా కాదా అని ఇంతకుముందు వచ్చినవి ఇప్పుడు ఈరోజు వచ్చేటి క్లియర్గా మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది. మనకు ఎంతవరకు కట్ ఆఫ్ ఉంది, ఎంతవరకు జాబ్ రాబోతుంది, ఎంతవరకు జాబ్కి రావడానికి ఛాన్స్ లేదు అనేది కూడా మనకు తెలిసిపోతుంది. సో మెరిట్ లిస్ట్ తర్వాత కూడా మనం ఇంకో వీడియో చేస్తామండి, ఎలా చూసుకోవాలి మార్క్స్. మనకు మెరిట్ లిస్ట్ తర్వాత ఎలా మన ర్యాంక్ ఉందో లేదా అక్కడ చూసుకోవాలి అనేది. సో నెక్స్ట్ మనకు వెరిఫికేషన్ గురించి డీటెయిల్స్ ఏమున్నాయంటే, మనకు ఈరోజు మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది. సో అందులో మనకు కట్ ఆఫ్లు అవి అన్ని క్లారిటీ వచ్చిన తర్వాత కొన్ని గంటల సమయం ఇస్తారు. కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈవినింగ్ లేదా సాయంత్రానికి మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క డీటెయిల్స్, అంటే చెక్ లిస్ట్ ఏమేమి తీసుకెళ్లాలని మనందరికీ తెలిసిన విషయమే, సోషల్ మీడియా చూసే ఉంటారు. కానీ అఫీషియల్గా వాళ్ళు ఇంకేం చెప్తున్నారు, ఏం తీసుకురావాలి అని ఖచ్చితంగా క్లియర్ కట్గా షూర్ షార్ట్గా ఈరోజు వాళ్ళు మనకు వెబ్సైట్లోనే డీటెయిల్స్ వచ్చేస్తారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఇదేంటి అదేంటి అని అన్ని డీటెయిల్స్ మనకు వెబ్సైట్లో వచ్చేస్తాయి. ఏం తీసుకెళ్ళాలనే విషయం, ఎవరికి రావాలి అనే విషయం కూడా మన క్యాండిడేట్ లాగిన్లోనే, ఎవరెవరు క్యాండిడేట్ లాగిన్లో వాళ్ళకు కాల్ లెటర్ అక్కడే ఉంటుంది, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వాళ్ళకు వెరిఫికేషన్కి ఇన్వైట్ చేసినట్లు మనకు అర్థం. లేదంటే ఎస్ఎంఎస్ కూడా వస్తాయని కూడా మన డిఓ వాళ్ళు కొంతమంది కొన్ని జిల్లాల్లో అనౌన్స్మెంట్ చేశారు. మీ ఫోన్లకు సమాచారం వచ్చినా ఓకే, లేదా క్యాండిడేట్ లాగిన్లో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుని కాల్ లెటర్ అప్పుడు కూడా మీరు వెరిఫికేషన్కి హాజరు కాగలరు మీ స్లాట్ని బట్టి. సో వెరిఫై ఎక్కువ టైం లేదండి, ఒకే ఒక్కరోజు టైం ఇస్తున్నారు. శనివారం మాత్రమే సమయం. తర్వాత మీకు ఆదివారం నుంచి వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఆది, సోమ, మంగళ ప్రస్తుతానికి ఉన్న షెడ్యూల్. లేదంటే ఒకరోజు అటు ఇటు సోమ నుంచి కావచ్చు, సోమ, మంగళ, బుధ కానీ, ఆది, సోమ, మంగళ కానీ అయిపోతుంది ఈ వెరిఫికేషన్. సో మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదండి. సో మీరు ఖచ్చితంగా మీ దగ్గర సర్టిఫికేట్ పెట్టుకోవాలి, ఒరిజినల్స్ అన్ని మీ దగ్గర ఉండాలి. అండ్ అటెస్టెడ్ 3 కాపీలు జిరాక్స్ చేసుకుని రెడీగా ఒక ఫైల్లో పెట్టుకుంటే ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఏ క్షణం పిలిచినా కూడా మీరు వెళ్ళడానికి రెడీగా ఉండాలి. సో అండ్ నెక్స్ట్ విషయం ఏంటంటే, ఎలా జరుగుతుంది వెరిఫికేషన్ ఏంటి అంటే, క్యాండిడేట్ లాగిన్లో ఉన్న కాల్ లెటర్ డీటెయిల్స్ ద్వారా కానీ, లేదా ఎస్ఎంఎస్లోకి వచ్చిన డీటెయిల్స్ ద్వారా కానీ మీరు మీ యొక్క వెన్యూకి రీచ్ అవుతారండి. మీకు ఇచ్చిన టైం మరియు డేట్ని బట్టి మీరు అక్కడ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ అథారిటీస్ మీ యొక్క సర్టిఫికేట్ని వెరిఫై చేసుకుంటారు, చెక్ చేస్తారు. ఆ తర్వాత మీరు బయోమెట్రిక్ అటెండెన్స్ వేస్తారు. ఆ తర్వాత మీకు మీ సర్టిఫికేట్స్లో ప్రాబ్లం ఏమీ లేదంటే అన్ని చెక్ లిస్ట్లో టిక్ వేసిన తర్వాత మీరు ఆప్ట్ చేసుకున్న ఆప్షన్ని బట్టి, అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏ జాబ్ అయితే మీరు ఎంచుకున్నారో ప్రిఫరెన్స్గా, అంటే అది అయితే హెచ్జిటి, ఎస్ఏ అయితే ఎస్ఏ, టీజీటీ అయితే టీజీటీ. సో ఏ అయితే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఎంచుకున్నారో ఆ ప్రిఫరెన్స్ని బట్టి మీకు అక్కడ జాబ్ ఆటోమేటిక్గా కన్ఫర్మ్ అయిపోతుంది, అది సర్వర్కి వెళ్ళిపోతుంది. సో మీరు ఒక పోస్ట్కి ఎలిజిబుల్ అయ్యారు అంటే మిగతా పోస్టులు మీరు అయితే రాశారు ఎగ్జామ్, దాని అందరికీ మీరు డిస్క్వాలిఫై అయిపోయినట్లే. అంటే ఒకే ఒక పోస్ట్కి ఎలిజిబిలిటీ ప్రిఫరెన్స్ ప్రకారం మీరు ప్రిఫరెన్స్ అయిపోయిన తర్వాత ఒక పోస్ట్కు మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత నెక్స్ట్ ఈ విధంగా 16,000 మంది పోస్టులకు 16,000 మందిని ఎంపిక చేసుకుంటారు. ఇన్ కేస్ 1% ఏదైనా సర్టిఫికేట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, అది జెన్యున్ కాకపోతే, లేదా ఒరిజినల్ సబ్మిట్ చేయడంలో ఫెయిల్ అయితే సో రిజెక్ట్ చేస్తారండి. ఇంకా వేరే ఆప్షన్ ఉండదు, అక్కడ రిజెక్ట్ చేస్తారు. ఇంకా తర్వాత మెరిట్ లిస్ట్ ఎవరైతే నెక్స్ట్ ఉన్నారో వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళని పిలుస్తారు. వాళ్ళు సబ్మిట్ చేశారంటే అన్నీ, సో వాళ్ళకి జాబ్ ప్రిఫరెన్స్ని బట్టి జాబ్ కన్ఫర్మ్ అయిపోయినట్లు. ఈ విధంగా మీకు 16,000 మందికి సెలెక్షన్ లిస్ట్లో మనకు అఫీషియల్గా పేరు వచ్చేస్తుంది దాని తర్వాత.